హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ వెంకట్. ఈ రోజుకి రేవంత్ రెడ్డి 1 year పాలన గురించి ప్రజలను అడిగి తెలుసుకుందాం. రేవంత్ రెడ్డి పాలన మీకు ఎలా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పాలన గవర్నమెంట్ ఏదో గెలవాలని చెప్పేసి ఇట్లా మార్పు రావాలని చెప్పి మేము కూడా ఏదో ఓట్లు వేసినాం. లేడీస్ ఎత్తనే గెలవలేదు, మేము కూడా ఓట్లు వేసినాం. ఫ్రీ బస్ పెట్టిండు, ర్యాపిడో బైకులు వచ్చినాయి, ఓలా ఊబర్లు వచ్చినాయి. మా పొట్ట మీద కొట్టినట్టు అయింది. ఇప్పుడు ఈ ఆర్టీసీ బస్సు ఫ్రీ పెట్టారు కదా మహిళలకు, అలా మీకేమో అనిపిస్తుంది? మాకు మొత్తం గిరాకీ లేదు. పొద్దున 5-6 గంటలకు వస్తే 200-300 అవుతలేదు. పిల్లలు ఉన్నారు, ఇంట్లో ఖర్చులకు పాల ప్యాకెట్ కూడా అవుతలేదు. రూమ్ రెంట్ ఏం కట్టాలి, కరెంట్ బిల్లు వస్తాయి, నెల వచ్చే వరకు స్కూల్ పిల్లలకు వస్తే కిరాయి ఏం కట్టాలి, 350 రూపాయలు నడుస్తుంది. ఫ్రీ బస్ పెట్టిండు. ఇప్పుడు 200 యూనిట్ కరెంట్ ఇస్తా అన్నారు కదా, అది కూడా మాకు ఏం రాలేదు, అమలు కాలేదు. మాకు ఇంకా గ్యాస్ కూడా ఇస్తా అన్నారు 500, గ్యాస్ కూడా కాలేదు. ఇంకా ఏం అన్ని మాటలే ఉన్నాయన్న. రేవంత్ రెడ్డి చేసేది ఏం లేదు. రుణమాఫీ అన్నాడు, నాకు కూడా 150,000 రుణమాఫీ ఉంది. 2వ విడత అన్న, 4వ విడత, 4వ విడతలు కూడా రుణమాఫీ కాలే. మా ఆటోలు చేసుకుంటేనే ఇంట్లో పిల్లల్ని చదవగలరు. అలాంటిది మాకు 100-200 అది ఏం సరిపోతుంది? నెలకు సంవత్సరాలు 12,000 ఇవ్వకుండా సరే మా ఆటో వాళ్ళు ఆదుకోవాలి. ఇట్లా మీరు డీజిల్ ఆటో తీసేవంటుండు, సబ్సిడీలు గ్యాస్ ఆటోలు ఇస్తాడా, ఎలక్ట్రీషియన్ ఆటోలు ఇస్తాడా? మా ఆటోలకు ఏమైనా ప్రోత్సహించి రేవంత్ రెడ్డి ఆలోచించాలని కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి ఏమంటున్నారు అంటే బాగా ఓల్డ్ ఉన్న బండ్లన్నీ తీసేయాలి, పొల్యూషన్ అవుతుంది అని అంటున్నారు. మరి మీ ఒపీనియన్? ఆర్టీసీ బస్సుల వల్ల అవుతున్నాయి, ఇప్పుడు బైక్ల వల్ల అవుతున్నాయి. మా ఆటో వాళ్ళు ఎందుకు కక్ష కట్టి రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తుండే మాకు అర్థమవుతలేదు. ఇప్పుడు సిటీలో కాకుండా బయట నడుపుకోవాలంటున్నారు మీ ఆటోలు. బయట అంటే ఎక్కడ నడుపుతాం అన్న? సిటీ నుంచి 20 సంవత్సరాలు నడుపుతున్నాం. ఇప్పుడు బయట ఏడా నడుపుతాం, ఆటోని కూడా ఏం నడుపుతామండి? మాకు సబ్సిడీ ఇవ్వండి, ఇప్పుడు ఆటోలు కొత్త ఇవ్వండి, లోన్లు ఇచ్చేయండి, లేకుంటే స్కీమ్లు ఆటోలు ఇవ్వండి. అలాంటివి ఏం చేస్తలేరు. ఏ ప్రభుత్వం అయినా ఓట్లు వేసుకుంటారు అంతవరకే. ఇప్పుడు ఏదున్నా కూడా ఎలక్షన్ల ముందే, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏం లేదు. ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు ల్యాండ్ ఉంది బ్రో? నాకు ఒక 3 ఎకరాలు ఉంది. రైతు బంధు పడ్డదా? రైతు బంధు వాళ్ళే రుణమాఫీ కాలే. మొన్న వచ్చి మళ్ళీ ఎంక్వైరీ చేసుకొని పోయారు, ఫోటో దించుకోరు. అది ఇప్పుడు జనవరిలో వేస్తా అంటున్నారు కదా రైతు బంధు. రైతు బంధు అన్న వేస్తా అంటున్నాను. ఇప్పుడు 4వ విడతలు కూడా రుణమాఫీ చేసినా అన్నారు. కానీ ఆ బ్యాంకులలో పోయి అడిగితే ఏమంటారు? మాకు బ్యాంకులో డిపాజిట్ పైసలు వాళ్ళే, మేమేం చేయాలంటారు. ఇప్పుడు పిల్లలు ఉన్నారా? 2 బాబులు. గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా? గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ నడిపిస్తాం, ఆటో నడిపి. వాళ్ళ వసతి ఎట్లా ఉంది అక్కడ? వసతి అయినా ఏం లేదన్న. గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు మాకు ఇబ్బంది, పరిస్థితి బాగాలేక గవర్నమెంట్ స్కూల్ నడిపిస్తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైనా మాకు సాయం చేసి మా పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా ఆటో వాళ్ళకు నెలకు సంవత్సరం 12,000 ఇస్తాం. 12,000 ఇవ్వకుండా సరే మా పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పియాలి. మాకు ఏదైనా ఉపాధి అనేది కల్పించాలి. ఇప్పుడు స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళలో ఫుడ్ పాయిజన్ అవుతున్నాయి అంటున్నారు. మీ అక్కడ మీకు చదువుకునే స్కూళ్ళలో అవుతుందా? ఇక్కడ ఏం లోకల్ లేదు, గురుకులు అక్కడ అవుతుంది అంటారు కదా. ఎవరైనా ఉట్టి అన్నారు, అయితేనే అవుతుంది అంటారు. దాన్ని అరికట్టాలి ప్రభుత్వం. రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది 1 year పాలన? మాకేమైతే మంచిగా అనిపించలేదు సార్. ఇప్పుడు ఈ ఆర్టీసీ బస్సు పెట్టింది కదా, దానివల్ల మీ ఆటోలకి ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? ఇబ్బంది ఏం సామె, మొత్తం బతుకు తెరువే లేకుండా పోయింది. బతుకు తెరువే లేకుండా పోయింది సార్. మేము ఆటో డ్రైవర్లకి 7 ఆటోలు అన్నాయి. ఇప్పుడు 2 hours కరెంట్ ఇస్తా అన్నారు కదా, కరెక్ట్ ఎవరికి ఇస్తున్నారు సార్? 4,000 బిల్లు వేసారు సార్. నాకు కట్టలేక చచ్చిపోతున్నా. 4,000 బిల్లు. ఇంకొకటి 12,000 మహిళకి ఇస్తా అంటున్నారు కదా. ఎవరికి లేదు సార్. మా ఇంట్లో ఆడ మనిషి ఉంది, ఎవరికి 1 రూపాయి రాలా. ఇల్లు పథకం పెట్టాడు, లేనోడికి సర్వే చేసి ముందు ఇల్లు ఇవ్వమను. సర్వే చేసి అది రోజు లక్షల ఆదాయం ఉంది దానికి. ఆదాయం పోగొట్టిండు. అది ఎక్కడి నుండి భర్తీ చేస్తాడు? ఎక్కడి నుండి భర్తీ చేస్తాడు సార్? మా దగ్గర నుంచి తీసుకొని కట్టడమే కదా. అన్ని రేట్లు పెంచుతున్నాడు, ట్యాక్సులు పెంచుతున్నాడు, జనం మీద తీస్తున్నాడు. ఏం ఉపయోగం? ఏదైనా మంచి దాని గురించి అంటే అడిగింది వారు పెట్టేదేదో స్టూడెంట్స్ పెట్టు, లేదంటే పనికి ఇంట్లో పని లేని వాళ్ళందరూ రోడ్ల మీద బస్సులు ఎక్కి తిరుగుతున్నారు సార్. చీరాల కంటే చంద్రబాబు బస్సు కాదు, వరంగల్ కూడా పోయి తెచ్చుకుంటున్నారు. ఫ్రీ బస్సు కాబట్టి వరంగల్ దాకా పోతున్నారు. ఇంకేమున్నది పోయేందుకు? ఫ్రీ బస్సు అనే తర్వాత ఇక ఆటోలో కూడా పట్టించుకుంటారు. అయినా కానీ ఆటో డ్రైవర్ అంటేనే గరీబోడు. పోయి ఆటో డ్రైవర్ కడుపుపోయినా కొడితే ఏమొస్తుంది? వాడి మా కారు ఉన్నాడా, గీరు ఉన్నాడా? పొద్దున్న లేచి 10 రూపాయలు జమ చేసుకొని లాస్ట్కి 500 పెట్టుకొని ఇంటికి పోయేటాను. వాని కడుపుపోయినా కొడితే ఏమొస్తుంది స్వామి? ఏదో ఉన్నంత పోయినా కానీ అదో లెక్క. రేవంత్ రెడ్డి పాలనకు కేసీఆర్ పాలనకు ఎట్లా అనిపించింది?
కేసీఆర్ పర్లేదు స్వామి. రేవంత్ రెడ్డి అసలు ఏం చేస్తుండో ఎందుకు చేస్తుండో అర్థం కావట్లే. అసలు డీజిల్ బండ్లే నడవద్దంటే మరి రేవంత్ రెడ్డి పాలన అసలు డీజిల్ బండ్లే నడపొద్దంటే ఇక ఉన్న బండ్లను ఏం చేసుకోవాలి, ఎక్కడ పోవాలి? మొత్తం ఎలక్ట్రికల్ బండి తీసుకోమంటున్నాడు. కరెంట్ ఎక్కడి నుండి తెచ్చిస్తాడు? మొత్తం ఎలక్ట్రికల్ బండ్లు వస్తాయి, కరెంట్ ఎక్కడి నుండి తెచ్చిస్తాడు? ఈ డీజిల్ బండ్లను ఏం చేసుకోవాలి? దొంగతనం చేసుకొచ్చినామా? అప్పులు చేసి ఎడికెళ్ళి కట్టాలి. సరే తీసుకోమను. సిజ్ అంటే ఏం చేయాలి? ఇంటికి పోయి ఏం చేయాలి? ఏం తినాలి? సిటీ అవుట్కట్స్ నడపమంటున్నారు కదా. పోవద్దంటు మేము పోతలేము, మా అంతలో మేము బతున్నాము. వెళ్ళిపోమంటారా? సరే కనీసం అత్తగారింటికి అది పోతాము, కాదు. అమ్మగారింటికి పోతాము తప్ప అది పోవద్దా? అర్ధరాత్రి పోతే కూడా సీసా బండి. అది కాదు స్వామి. ఆహా. అవుట్స్కట్స్ నడపమంటే ఇప్పుడు ఊరు వదిలిపెట్టేసి పిల్లం పిల్లలు వదిలేసిపోయి అవుట్స్కట్లో ఎట్లా బతుకమంటున్నారు? అర్థం కాల. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మీరేం చెప్తారు? మేమేం చెప్తాం, మీ పాలన చూసి చేయమంటున్నాం అంతే. ఇప్పుడు నీకు తోచింది చెప్పడం కాదు, జనానికి ఉపయోగపడే మాటలు చెప్పు. ఆయన అవిటి ఇవిటి చేసే బదులు కొంచెము తినే తిండి దాని గురించి దేని గురించి తక్కువ చేసినా పర్లేదు. బస్సు ఫ్రీ అంటూ ఆడోలే తిడుతున్నారు. అది కాలేజీ పిల్లలకు వాళ్ళకు పెద్దలకు ముసలిలకు పెడితే అదో ప్రయోజనం. అంతే తప్పించి కానీ ఏం ప్రయోజనం ఆ స్వామి పెట్టి ఎవరి వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? నువ్వు తినేటి రేట్లు తక్కువ, తినేదానికి తక్కువ. బియ్యం బస్సు చిన్న ఉన్నప్పుడు 500-600 రూపాయలు దాకా ఉండే. ఈయన రాకముందు కూడా తక్కువనే ఉండే. ఇప్పుడు బియ్యం బస్సు ఎంత ఉంది, నూనె రేట్ ఎంత ఉంది? గవిట్లో తక్కువ చూసి రాజకీయం చేసుకోవాలి. ఈ బస్సులలో ఫ్రీ పెట్టడం, ఆర్టీసీని లాస్ చేయడం ఏం ప్రయోజనం? అది లాస్ నువ్వు కడుతున్నావు, అది మా దగ్గర వసూలు చేస్తున్నావు. అది బస్సు డీజిల్ రేట్ ఎంత ఉంది, పెట్రోల్ రేట్ ఎంత ఉంది? ఏం ప్రయోజనం దానివల్ల? ఆయన ఇండ్లు గుల్లగొడుతుండే, అన్నీ చేస్తుండు. డబుల్ బెడ్రూమ్ అంటుండు. లేని వాళ్ళు ఎంతమంది తెలుసా? ప్రతి ఒక్క ఇంటికి వచ్చి సరిగా ఎంక్వైరీ చేయమను, ఎంతమంది తెలుస్తుంది. డబల్ ఇంద్రమ్మ ఇండ్లు ఏడున్నాయి? చాలా మంది చూడమని, కొన్ని లక్షల మంది కిరాయిలకే ఉన్నారు. ఇంకా వాళ్ళ అడ్రస్లు ఉన్న వాళ్ళకే డబల్ ఇండ్లు వస్తున్నాయి. ఇక లేని వాళ్ళకి ఎక్కడికైనా వస్తాయి? సర్వే లేదు. ఉన్న వాళ్ళకే డబల్ సొంత ఇల్లు ఉన్నారు. సర్వే చేశారు కదా, కులగన్న సర్వే అని. సొంత ఇల్లు ఉండడానికి ఇల్లు ఏం అవసరం? సొంత ఇల్లు లేవా? ట్యాక్సీ కట్టేటోళ్ళని చూడమని, ట్యాక్సీ కట్టేటోళ్ళని చూడమని, వాళ్ళ పేర్ల పైన చూడమను. ట్యాక్సీ కడతాం కదా, వాళ్ళ పేరు పైన 2 ఇల్లు ఎట్లా వస్తుందో అడుగుమని ఒకసారి. ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది కదా. మరి నాకు సొంత ఇల్లు ఉన్న తర్వాత మళ్ళీ ఇంద్రమ్మ ఇల్లు ఎట్లా వస్తుంది? ఆ మాత్రం తెలియలేదా స్వామికి? చెక్ చేసుకోమని ఎంతమంది దగ్గర ఉన్నాయి. అట్లా ఉన్న వాళ్ళకే వస్తూనే ఉన్నాయి కానీ ఎవరికి ఏమి ఉండలేవు. మళ్ళీ అదే స్వామి పాలనే నచ్చలేదు, అంత అన్యాయం వేస్ట్. రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? పాలన లుచ్చ పాలన అయిపోయింది ఇది. ఎందుకంటే 6 గ్యారెంట్లు అన్నాడు, 6 గ్యారెంట్లు వదిలిపెట్టేసి ఆటో డ్రైవర్ల మీద పడ్డాడు. ఇప్పుడు ఉచిత బస్సు ఉంది. ఉచిత బస్సు దేనికోసం పెట్టాడు? ఆడోళ్ళు అంతా బయట పోయి తిరిగి రారి, భార్య భర్తలను మర్చిపోండి అని ఆ పథకం కిందనే పెట్టిండు. కానీ ఆ ఉచిత బస్సు వల్ల ఏ ప్రయోజనం లేదు. మా ఆటో కార్మికులకు చాలా ఇబ్బంది అవుతుంది దానివల్ల. ఇప్పుడు ఈ ఆర్టీసీ వల్ల మీకు చాలా ఇబ్బంది అవుతుంది అంటున్నారు. ఇప్పుడు ఈ 200 వర్స్ కరెంట్ ఇస్తా అన్నాడు కదా, అది ఎవరికీ రాలేదు. ఎక్కడో ఒక 2-3 వచ్చింది. మిగతా అంతా 10 దగ్గర 20 రూపాయలు ఛార్జెస్ చేస్తుండు ఫ్రీ. ఇప్పుడు 500 గ్యాస్ ఇస్తా అన్నాడు కదా, అది కూడా రాలేదన్న. 500 గ్యాస్ అంటుండు. ఇప్పుడు 850 రూపాయలు 900 దాకా అదే అవుతుంది. ఇప్పుడు మీకు ల్యాండ్ ఉందా? ల్యాండ్ ఉంది. రైతు బంధు పడ్డా? లేదు. ఇంతవరకు గత తెలంగాణ ప్రభుత్వం మన వరి కోయక ముందే పడేది పైసలు. ఇప్పుడు దాకా కూడా దాఖలే లేదు. రుణమాఫీ అయిందా? కాలేదు. రుణమాఫీ కూడా కాలేదు. ఒక విలేజ్కి ఒక 2-3 అయింది కానీ మిగతా వాళ్ళకి ఎవరికి కాలేదు. ఇప్పుడు మీకు ఇల్లు ఉందా? ఇల్లు ఉంది, మామూలు ఇల్లు, పెంకటిల్లు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇల్లు ఇస్తా అంటున్నారు కదా, అది ప్రజాపాలన చేసిండు కానీ ఇంతవరకు దానికోసం అది మళ్ళీ గ్రామ పంచాయతీకి వచ్చి సర్వే చేసింది లేదు, ఏం లేదు. ఇప్పుడు రీసెంట్గా చేస్తా అంటూ సర్వే చేస్తుండు కానీ ఏదో రేపు ఎలక్షన్ కోసం అని సర్వే చేస్తాడు. మిగతా ఎలక్షన్ కోడ్ పడ్డదని కులగానే సర్వే చేశారు కదా ఇంతకుముందు. చేశారు కానీ ఏది దానికి రిజల్ట్ ఏమైనా ఇచ్చిండా? ఇవ్వలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీరేం చెప్తారు? రేవంత్ రెడ్డి సీఎం సార్, మీకు దయచేసి మా ఆటో కార్మికుల మీద పడకు. ఏదైనా ఉంటే
బయట బిజినెస్ ఉన్నది, బిజినెస్ వాళ్ళ మీద, రియల్ ఎస్టేట్ మీద వాళ్ళ మీద పడు. కానీ మేము ఆటో నడుపుకొని రోజుకు 500 600 చేసుకుంటే పిల్లలు జల్లల్ని బతికించేటోళ్ళం మేము. మా మీద పడకండి. ఆటో కార్మికుల మీద ఎలాంటి 1000-15,000 ఇస్తా అన్నాడు నెలకు, అది కూడా లేదు. అవి ఇచ్చేది మొదలుపెట్టు ఫస్ట్ నువ్వు. లేడీస్ కి ఇస్తా అన్నారు కదా, అది కూడా లేదు. ఏది ఇచ్చిండు? మహిళకి ఇస్తా అన్నాడు. ఏది ఇచ్చిండా? లేదు. ఫ్రీ బస్ పెట్టిండు, ఏడ పడితే ఆడ తిరగమంటుండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 2 హామీలు నిర్వహించిండు కదా, మిగతా హామీలు 6 హామీలు ఇచ్చిండు కదా, దాని మీద మీ ఒపీనియన్? ఫస్ట్ ఆ ఉన్న 6 ఇచ్చిన హామీల మీద నెరవేరండి ఫస్ట్. ఈ తర్వాత ఆటో కార్మికుల మీద పడు. మా ఆటో వల్ల ఏం ప్రాబ్లం అవుతుంది? ఏమైనా ప్రాబ్లం అయిందా? ఏడైనా డిస్కషన్ అవుతుందా మా ఆటో వల్ల? ఇప్పుడు ఆ ఆటో వల్ల ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళకు ఇబ్బంది అనిపిస్తుందని చెప్తున్నారు, దాని మీద మీ ఒపీనియన్? ఆర్టీసీకి దేనికి? వచ్చే ఆర్టీసీ లాభాలు గిత్తతో ఉన్న దానికి నువ్వు ఫ్రీ బస్ పెట్టేసినావు. వాళ్ళకి ఇంకా ఆర్టీసీకి ఏడంగా వస్తుంది నీకు ఇన్కమ్? ఆటో వల్ల ఏం ప్రాబ్లం అవుతుంది? ఏమైనా ప్రాబ్లం అవుతుందా? లేకపోతే ఆటో వేరు, ఆర్టీసీ వేరు కదా. ఆర్టీసీకి వెళ్ళేటోళ్ళు ఆర్టీసీకి వెళ్తారు, ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు ఆటోకి వెళ్తారు. ఆటోకి ఆర్టీసీకి ఏం ప్రాబ్లం? ఇప్పుడు ఈ ర్యాపిడో, ఓలా, రూబాయలు పెట్టారు కదా, దానివల్ల మీకు ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? ఏమీ ఉపయోగాలు లేదు. అదంతా కమిషన్ల కోసమే వాళ్ళు చేసేది. మా ఆటో వాళ్ళకి ఎలాంటి 50 రూపాయలు బుకింగ్, 2 కిలోమీటర్ 3 కిలోమీటర్కి 50 రూపాయలు వస్తాయి. ఏమొస్తుంది అన్న? ఏమొస్తుంది? నువ్వు 50 రూపాయలు ఇస్తున్నావు, 30 రూపాయలు తెగిపోతున్నావు.